మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చి యూత్ మనసులను గెలుచుకున్న ఈ నగరానికి ఏమైంది సినిమా ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతోంది. ఈఎన్ఈ రిపీట్ పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ గురించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అసలు ఈ సీక్వెల్ ఎప్పుడు రాబోతోంది, బాలకృష్ణ గారి అతిథి పాత్ర నిజమేనా? ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఈ నగరానికి ఏమైంది సినిమా అంటే కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, మనలో చాలా మంది ఫ్రెండ్షిప్ గ్రూప్స్ కి అది ఒక ఎమోషన్. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్, కాకుమాను ఈ నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మనల్ని ఎంతలా నవ్వించాయో తెలిసిందే. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లోని నేచురాలిటీ, కామెడీ టైమింగ్ ఈ సినిమాను ఒక ట్రెండ్ సెట్టర్ గా మార్చాయి. థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఎలాగో హిట్ అయింది, కానీ ఆ తర్వాత ఓటీటీలో రీ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. 8 ఏళ్ల ప్రయాణం తర్వాత ఫైనల్ గా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు. నవంబర్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. పేరు ఈఎన్ఈ రిపీట్. ఈ వార్తతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది. సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూడగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. విశ్వక్ సేన్ గురించి వెంకటేష్, కాకుమాను వరకు అందరూ మళ్లీ అదే ఫామ్ లో కనిపిస్తారా? తరుణ్ భాస్కర్ ఈసారి ఎలాంటి కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్న మరో టాపిక్ నందమూరి బాలకృష్ణ ఎంట్రీ. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో బాలయ్య బాబు గెస్ట్ రోల్ చేయబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ కాంబినేషన్ నిజమైతే అది ఫ్యాన్స్ కు పండుగే. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో బాలయ్య బాబు కామెడీని చూడటం అంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ చెప్పారు. మొత్తానికి నవంబర్ 19న మనం మరోసారి ఫ్రెండ్షిప్, కామెడీ, ఫన్ తో నిండిన ఈ నగరానికి ఏమైంది మ్యాజిక్ ని చూడబోతున్నాం. ఈసారి ఈ నగరం ఏమవుతుందో చూడాలని ఆతృతగా ఉంది. మరి ఈ సీక్వెల్ కోసం మీరెంతగా వెయిట్ చేస్తున్నారు? బాలకృష్ణ ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.